హాయ్! ఈరోజు నేను మేథీ రైస్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా యమ్మీగా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్‌గా మేథీ రైస్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా శనగపప్పు, మినపప్పు, కొంచెం నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే చెక్క, లవంగ, రాతి పువ్వు, ధనియాలు, కొంచెం చింతపండు, కస్తూరి మేతి వేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పసుపు, ఇంగువ వేసి ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మిక్స్ చేసుకుంటే వేడి వేడి మేథీ రైస్ రెడీ.